పినపాక నియోజకవర్గ కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశం మనుగురు మండలంలో నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, మహబూబాబాద్ పార్లమెంట్ అభ్యర్థి బలరాం నాయక్ హాజరయ్యారు. ఈ నెల 6వ తేదీన తుక్కుగూడలో జరిగే కాంగ్రెస్ బహిరంగ సభకు నాయకులు, కార్యకర్తల అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొనాలని వారు పిలుపునిచ్చారు. రాబోయే ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి బలరాం నాయక్ ను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వివిధ మండలాల అధ్యక్షుడు నవీన్, ఓరుగంటి భిక్షమయ్య, రామనాథం తదితరులు పాల్గొన్నారు. నేను పాయమన్న కలిసి ఆయన కూడా సమీడు కలుసుకొని ప్రతి ఒక్క పని కూడా మీకు అభివృద్ధి వైపు తీసుకెళ్తాం. యువకులకు కూడా అందరికి కూడా మేము తీసుకెళ్తాం. ఉద్యోగ విషయంలో కానివ్వండి, అన్ని విషయంలో కూడా తీసుకెళ్తాం. ఇప్పుడు బయ్యారం ప్రాజెక్టే ఉందనుకోండి, ఒకటి సరే బయ్యారం పక్కన పెట్టండి, ప్రాజెక్టులు కూడా ఇరిగేషన్ ప్రాజెక్టు పులుసుపంత కానీ వాటి కానీ వారితో ఎమ్మెల్యే గారితో పాటు ఉండి నేను కూడా డెఫినెట్ గా దానికి చేయిస్తాం. ఇక్కడ ఫండ్స్ లేకపోయినా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి కూడా ఎల్డబ్ల్యూ స్కీమ్ లో ఉన్న ఫండ్స్ కూడా అక్కడ చాలా ఫండ్స్ ఉన్నాయి, తేవడం రాదు. నేను అంతకుముందు ఉన్నప్పుడు ఇల్లందుకు గుండాల పసరా ఈ రోడ్లన్నీ వేసుకుంటూ ఇవన్నీ కూడా ఆ రోజుల చుట్టుపక్కల ప్రాంతంలో కూడా దాదాపుగా భద్రాచలం నుంచి కూడా 3 వేసుకునే విధంగా, మరి వాళ్ళ బోర్ వేసుకునే విధంగా ఇబ్బంది లేకుండా మరి తప్పనిసరి నేను చూస్తానని చెప్పేసి మాటిస్తా ఉన్నా. మీరు ఆ రకంగా జనంలో తీసుకెళ్లాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి వాళ్ళ ముఖ్య నాయకులు, కార్యకర్తలు తుక్కగూడ బహిరంగ సభ 6వ తారీఖు హైదరాబాద్ జరగబోతా ఉంది, రంగారెడ్డి డిస్టిక్ లో. మరి వాళ్ళ అక్కడ నుంచి మన శంకరరావు పార్లమెంట్ ఎన్నికల శంకరరావు పూజించబోతా ఉన్నాం. కాబట్టి ఆ రోజు జరిగే బహిరంగ సభకు మీ మండలాల నుంచి మీరు కూడా సమావేశాలు పెట్టుకొని టైం కూడా